కర్నూలు బస్సు ప్రమాదంలో చాలా ఆరోపణలు చేశారు. వాటికి ఆధారాలు ఏమైనా ఉంటే ఇవ్వమని పోలీసులు నోటీసులు ఇస్తే అసలు ఆ ప్రమాదం గురించే నాకేం తెలియదు అని ప్రెస్ మీట్ లో మాట్లాడమని స్క్రిప్ట్ ఇస్తే మాట్లాడేశానని పోలీసులకు చెప్పారు. పోసాని కృష్ణమురళి అదే చెప్పారు. కృష్ణంరాజు అనే జర్నలిస్టు కూడా అదే చెప్పారు. ఇలా వివాదాస్పదంగా మాట్లాడిన వారందరూ తమకేమీ తెలియదని స్క్రిప్ట్ల ప్రకారం చెప్పామని బహిరంగంగా చెప్పారు. అంటే వైసీపీలో అందరూ పైనుంచి వచ్చిన స్క్రిప్టుల ప్రకారమే మాట్లాడతారని అర్థం. మరి ఆ స్క్రిప్ట్లు రాసేదెవరంటే ఇంకెవరు? సజ్జల అండ్ గ్యాంగ్. వైసీపీలో ఎవరు ఎప్పుడు ఏ అంశం మాట్లాడతారో ఎవరికీ తెలియదు. దానికి కారణం సజ్జలకి ఎవరు గుర్తుకొస్తే వారికి ఫలానా అంశంపై మాట్లాడమని స్క్రిప్ట్ పంపుతారు. వారు మాట్లాడతారు. వైసీపీలో ప్రతి బూతు నాయకుడికి ఆ ఇమేజ్ రావడానికి కారణం సజ్జలే. మీరు ప్రత్యర్థిని బండబూతులు తిడితే జగన్ రెడ్డి దృష్టిలో పడవచ్చని సంకేతాలు పంపుతారు. వల్లభనేని వంశీకి మనిషి పుట్టుకల్ని ప్రశ్నించే స్క్రిప్ట్ కూడా పంపింది సజ్జలే. కానీ వంశీ ఆ ట్రాప్లో బయటపడలేకపోయారు. ఇప్పుడు అనుభవిస్తున్నారు. ఎంత రాజకీయాల్లో ఉన్నా ఘోరంగా అలాంటి తిట్లు తిట్టడానికి వైసీపీ నేతలు కూడా రెడీగా ఉండరు. కానీ పైనుంచి వచ్చిన ఒత్తిడి మేరకే వారికి తప్పదు. ఈ బూతు స్పీచ్ల వెనుక వైసీపీది భిన్నమైన వ్యూహం. జగన్ రెడ్డి మానసిక ఆనందం మాత్రమే కాదు, అంత ఘోరంగా తిట్టిన వారి రాజకీయ భవిష్యత్తు మరో చోటుకు వెళ్లి చూసుకునేలా ఉండదు. ఇప్పుడు పేర్ని నాని కానీ, కొడాలి నాని కానీ, వంశీ కానీ మరో పార్టీలో చోటుంటుందా? వైసీపీలో ఉన్న ముఖ్య నేతలు, ముఖ్యంగా జగన్ రెడ్డిని చూసి నోరు పారేసుకున్న వారికి వేరే దిక్కు లేదు. పార్టీలోనే పడి ఉండాలి. వారన్న మాటలకు మరో పార్టీ వారిని రానివ్వదు. అంటే జగన్ రెడ్డి వారి బలహీనతను ఆసరాగా చేసుకుని వారి రాజకీయ జీవితంపై చావు దెబ్బ కొట్టారన్నమాట. బానిసల్లా ఉంటే తన పార్టీలో పడుండాలి, లేకపోతే రాజకీయ విరమణ చేయాలి. సజ్జల స్క్రిప్టుల వెనుక ఈ వ్యూహం కూడా గట్టిగా ఉంటుంది.